హాయ్ ఫ్రెండ్స్, టుడే ఈజ్ డే 2 ఆఫ్ ఛాలెంజ్. ఇవాళ నేనైతే హ్యామ్స్టిక్లో ఎలా జాయిన్ అయ్యాను, అసలు ఫ్యాషన్ డిజైన్కి నేను ఎలా వచ్చానో చెప్తా. ఫ్యాషన్ డిజైన్కి నేను ఫస్ట్ ఇంట్లో అయితే కూర్చొని శారీస్ పైన పెయింట్స్ చేయడము, లేదా ఒక బట్ట తీసుకొని దాన్ని స్టిచ్ చేయడము, కొత్త కొత్త ఐటమ్స్ క్రియేట్ చేయడం, థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడము, ఇంకా వెరైటీస్ అంటే ఇయర్ రింగ్స్ కూడా చేసా. నేను అలా చేస్తూ ఉన్నప్పుడు మా హస్బెండ్ చూసి అన్నాడు, నీకు దీనిపైన ఇంట్రెస్ట్ ఉందా అని. అప్పుడు నేను ఆల్రెడీ ఇంతకుముందే అడిగిన పేరెంట్స్ని, మా మదర్ వాళ్ళు అయితే ఒప్పుకున్నారు. మా అమ్మయ్య వచ్చేసి వద్దు, నాకు ఇంజనీరింగ్ చేయాలి అని ఉంది, ఒకరన్నా ఇంజనీర్ అవ్వాలని ఉంది అని అన్నారు. సో నేను దాంట్లో వెళ్ళాను. సాఫ్ట్వేర్లో 6 months చేసి దాంతో నాతో కాదు అని చెప్పేసి మళ్ళీ ఫ్యాషన్ డిజైనింగ్కి వచ్చి హ్యామ్స్టిక్ వాళ్ళని అప్రూవ్ అయ్యాము. లాస్ట్ 2 seats ఉన్నాయని చెప్తున్నారు. ఎవరు కాల్ చేసినా అదే చెప్తున్నారు. సో మేము సరేలే అనేసి వచ్చి చూసాము, ఫామ్ ఫిల్ చేసాము. మళ్ళీ NIFTలో మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడికి కూడా వెళ్ళినాము. కంపారేటివ్ టు ఫీజు అక్కడ తక్కువ, ఇక్కడ ఎక్కువ. కానీ అక్కడ ఏంటంటే గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి వాళ్ళ టైమింగ్స్ వచ్చేసి 5 to 7 ఏదో చెప్పారు. 2 hours సేమ్, ఇక్కడ అక్కడ సేమ్ ఉండే, కాకపోతే ప్రాక్టీస్ సెక్షన్స్ అనేవి లేవు అని చెప్పారు. సో మళ్ళీ గవర్నమెంట్ కదా అంత పట్టించుకోరేమో అని చెప్పేసి హ్యామ్స్టిక్లో జాయిన్ అయ్యాం. ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ ఫిల్ చేసుకోవాలి, ఒక ఫామ్ ఇస్తారు, అది ఫిల్ చేసి దాని తర్వాత ఫీ అంతా మాట్లాడేసి జాయిన్ అయ్యాము. బట్ ఇప్పుడైతే హ్యామ్స్టిక్లో బాగానే నేర్పిస్తున్నారు. కానీ మీరు మాత్రం ఇంకా కాలేజెస్ ఉన్నాయి, అవి కూడా చెక్ చేసుకోండి. హ్యామ్స్టిక్ వర్త్ అని చెప్తాను నేను చూసిన వాటిలో. టీచర్స్ అయితే చాలా పేషెన్స్గా నేర్పిస్తున్నారు. అసలు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏంటి అనేది మీకు కొంతమందికి డౌట్ రావచ్చు. అప్కమింగ్ వీడియోస్లో నేను దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏంటి, ఫ్యాషన్ డిజైనింగ్ చేసేవాళ్ళు ఎలాంటి జాబ్స్ చేస్తారు, ఎలా చేస్తారు, వాళ్ళు టైలర్సా లేదా ఇంకేమైనా అనేది కూడా నేను క్లియర్గా నా వీడియోస్లో అయితే చెప్తా. మీరు అనుకున్నట్టు ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన వాళ్ళని వాల్యూ లేకుండా చూస్తారు అనేసి చాలామంది అనుకుంటారు, కాకపోతే అది రాంగ్. ఫ్యాషన్ డిజైనింగ్ అనేది కూడా ఒక స్టడీ. దాంట్లో 3 years కోర్స్ ఉంది, 2 years డిప్లొమా కోర్స్ ఉంది, 1 year డిప్లొమా కోర్స్ ఉంది. నేను చేసేది మాత్రం 1 year డిప్లొమా కోర్స్. యాజ్ యూజువల్ 3 yearsలో కవర్ చేసేది 1 yearలో కవర్ చేస్తారు. కాకపోతే వర్క్ మాత్రం మనకు ఓవర్లోడ్ అవుతుంది, ఇంటికి వచ్చిన తర్వాత చేసుకోవాలి. ఇంటికనే కాదు, ఇంటికో హాస్టల్కో, మీరు బ్యాచిలర్స్ అయితే హాస్టల్కో వచ్చిన తర్వాత చేసుకోవాలి. వర్క్ మాత్రం డైలీ ఉంటుంది. ఎవ్రీ సబ్జెక్ట్ అసైన్మెంట్స్ ఇస్తారు. అసైన్మెంట్స్ చేస్తేనే మనకు ఫ్యాషన్ డిజైనింగ్ పట్ల చాలా గ్రిప్ వస్తుంది. నాకైతే స్టార్టింగ్లో అసలు 0 knowledge. క్లాత్స్ ఎలా ఉంటాయి, అసలు క్లాత్స్ ఎలా సెలెక్ట్ చేయాలి అన్నది కూడా తెలియదు. నేను ఇప్పటి వరకు షాపింగ్స్కి అయితే వెళ్ళలేదు. ఈవెన్ మీ అందరికి తెలిసే ఉంటుంది కదా చిన్న కూతురు అంటే ఎలా ఉంటుందో. నేను చిన్న కూతుర్ని ఇంటికి, అండ్ అత్త వాళ్ళ ఇంట్లో కూడా నేను చిన్న కూతుర్ని, చిన్న కోడల్ని నేనే. సో నాకు అలాంటి ఏ ప్రాబ్లమ్స్ లేవు, షాపింగ్కి వెళ్ళాలి, నేను క్లాత్స్ తెచ్చుకోవాలి అన్నది లేదు. సో బట్ ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన తర్వాత క్లాత్స్ ఎలా తెచ్చుకోవాలి, ఏ ఫంక్షన్కి ఎలా వేసుకోవాలి, ఏ ఫంక్షన్కి ఎలా డిజైన్ చేయాలి, అండ్ క్లాత్స్ చూస్తే ఎలా గుర్తుపట్టాలి అనే నాలెడ్జ్ అయితే నాకు ఇప్పటికీ వచ్చింది. అండ్ మా ఫ్యామిలీలో కూడా అంటున్నారు, ఆఫ్టర్ జాయినింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ నీకైతే కొంచెం ఐడియా వచ్చింది, యూ కెన్ డూ ఇట్. నెక్స్ట్ నేను వీడియోలో నేను స్టిచ్ చేసుకుంది చూపిస్తాను. మీరు నా రీల్స్లో కానీ నా యూట్యూబ్ ఛానల్లో కానీ చూసుంటే నేను పెయింటింగ్స్ చేసినవి కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాను. యూ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ చేసుకోండి కదా ప్లీజ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, డౌట్స్ ఉంటే అడగండి. ఇంకేదన్నా డౌట్స్ ఉన్నా ఫ్యాషన్ డిజైనింగ్లో కాలేజ్ గురించే కాదు, ఫ్యాషన్ డిజైనింగ్ సబ్జెక్ట్స్ గురించి కూడా నాకు ఒక గ్రిప్ అనేది వచ్చింది. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఇంకేదైనా మీకు నేను వీడియోస్ చేయాలి అని మీకున్న కమెంట్స్ చేయండి, నేను చేస్తాను. అండ్ ఐ విల్ పోస్ట్ ఇట్. థ్యాంక్ యూ. డూ ఫాలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.